నమస్కారం అండి. నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ప్రస్తుతం దసరా నడుస్తోంది. దసరా ఈసారి 10 రోజులు వచ్చినట్టుంది. మనము మన ఆచార వ్యవహారాల్ని, పండగల్ని వీటన్నిటిని కూడా మనం ఆరోగ్యానికి ఏది మంచిదో దాని ద్వారా మనం మోడిఫై చేసుకోవచ్చు. ఇది అన్ని మతాల్లోనూ ఉన్నది. హిందూయిజంలో ఉంది. దసరా ఉపవాసాలు 10 రోజులు ఉపవాసాలు చేస్తారు. ఇస్లాం మతంలో నెల రోజులు చేస్తారు. అది ఈస్టర్ ముందు 40 రోజుల ఉపవాసం క్రిస్టియన్స్‌కి ఉన్నది. అట్లాగే దసరా రోజుల్లో 9 రోజులు ఉపవాసాలు చేయడము అనేటటువంటిది నార్త్ ఇండియాలో చాలా ప్రెవలెంట్‌గా, చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఒక మంచి అలవాటు. మనం కూడా చేసుకోవచ్చు. ఏంటి ఈ 9 రోజులు, 10 రోజులు కూడా నవరాత్రులు అంటారు. అంటే 10 రోజులు దాకా ఈసారి 10 రోజులు వచ్చినట్టుంది. సో, పొద్దునుంచి రాత్రి దాకా ఏమీ తినరు. మంచినీళ్ళతో కొంతమంది వాళ్ళ కెపాసిటీ బట్టి నీళ్ళతోనో, లిక్విడ్స్‌తోనో వాటెవర్ వాళ్ళు చేసుకుంటూ రాత్రికి అమ్మవారి ప్రసాదం తినడం అనేది ఒక ఆనవాయితీ. నేను ఈ మధ్యన ఏంటంటే ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది ఫ్లైట్‌లో వాళ్ళు ఏదో ఆఫర్ చేస్తే నేను తిన్నమ్మా అన్న. తినండి అంటే లేదండి ఉపవాసం చేస్తున్నానంటే అయితే సాగుదానా సగ్గుబియ్యం మీకు పెడతాను అన్నాడని ఆవిడ ఎయిర్ హోస్టెస్ ఉంటే ఆవిడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు అలవాటు లేదు. నార్త్‌లో, గుజరాత్‌లో ఈ సగ్గుబియ్యం అంటే ఉపవాసం చేస్తుంటే సగ్గుబియ్యం తినడం అనేటటువంటిది వాళ్ళకి ఒక అలవాటు వాళ్ళకి. సో పెట్టింది తీరా చూస్తే సగ్గుబియ్యంతో పాటుగా ఉడకబెట్టినటువంటి ఆలు అంటే ఉడకబెట్టిన బంగాళదుంప, అలాగే ఉడకబెట్టినటువంటి పల్లీలు, వేరుశనక్కాయలు. సో బంగాళదుంప, వేరుశనక్కాయలు అంటే పల్లీలు విత్ సగ్గుబియ్యంతో ఇచ్చినటువంటి ఒక కిచిడి అంటారు. అది పెట్టింది ఆవిడ. సో ఇది వాళ్ళ కష్టం, నార్త్ ఇండియా కష్టం కాబట్టి సరే నేను తిన్నాను వాళ్ళ. తర్వాత దాని గురించి ఏమిటి సగ్గుబియ్యంలో ఏముంటుంది చదవడం మొదలుపెట్టా. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఉపవాసంలో ఏమి తినాలి? ఉపవాసం క్యాలరీస్ తగ్గించుకోవడానికి కదా. సో క్యాలరీస్ తక్కువ ఉండే ఏమి తిండ్లు మనం తినవచ్చు. ఇది దసరా ఉపవాసాలకే కాదు, ఏ ఉపవాసానికైనా కూడా మనకి పనికి వచ్చేదిగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇకపోతే మనం మొదటగా మొదలుపెట్టినటువంటి సగ్గుబియ్యం గురించి మాట్లాడదాం. అది బెస్ట్ ఎలా తెలుస్తుంది? అంతకుముందు కొన్ని వీడియోస్ చేశాను. మీకు అందరికీ సుపరిచితమైనటువంటి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేటట్టు ఒక ప్యాచ్ ఉంటుంది. ఆ ప్యాచ్ని చెయ్యి వెనకాల భాగంలో అంటిస్తారు. అలాగా అంటించినట్లయితే కంటిన్యూస్గా మీ రక్తంలో షుగర్ ఎంత ఉంది అని మానిటర్ చేస్తూ ఉంటుంది. అది మీకు ఫోన్లోకి యాప్ ఇస్తారు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, అది 2 వారాలు ఉంటుంది చేతి మీద, మీరు దాన్ని చూసుకోవచ్చు. సో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ ద్వారా మన షుగర్ ఎంత పెరిగింది, ఏమి తింటే ఎంత పెరిగింది అనేటటువంటిది మనం చూసుకోవచ్చు. ఇది అంతకుముందు నేను ఒక 3-4 వీడియోలు చేయడం కూడా జరిగింది దీని మీద. ఈసారి ఇది మనం చూద్దాం. నార్త్ ఇండియాలో ప్రబలం. మనం అందరం కూడా జనరల్గా ఉపవాసాల్లో తినేటటువంటి సగ్గుబియ్యంతో చేసినటువంటి కిచిడి, రెండోది అటుకులు కూడా ఉపవాసం టైంలో తినేటటువంటిది. 3 ఉప్మా అంటారు. ఈ 3 ఎక్కువ ఉపవాసాలు చేసేవాళ్ళు తినేటటువంటి తిండి. సో ఇకపోతే ఫస్ట్ది మనం సగ్గుబియ్యం గురించి మాట్లాడదాం. ఈ సగ్గుబియ్యం కంబైన్డ్ విత్ బంగాళదుంప కూడా ఉన్నది. కోర్స్ ఈ పల్లీల్లో వేసిన క్యాలరీస్ ఉండవు, అది మంచి ప్రోటీన్. సో దాన్ని పక్కన పెట్టి బంగాళదుంప సగ్గుబియ్యం కంబైన్ చేస్తే అది 250 గ్రాములు తిన్న తర్వాత 2 గంటల తర్వాత షుగర్ ఎప్పుడు చూడాలి? ఎప్పుడు కూడా తిన్న 2 గంటల తర్వాత. నిజం చెప్పాలంటే గంటన్నర, 90 మినిట్స్ అంటాం కదా, ఇది 2 గంటలు వేసుకుని 2 గంటలకు కామన్గా చూస్తుంటారు, పర్వాలా ఓకే. 2 గంటల తర్వాత చూస్తే రైస్ తింటే 100 నుండి 110 దాకా వస్తుంది 2 గంటల తర్వాత. షుగర్ 100 పెరుగుతుంది. మీ బేసిక్ షుగర్ నుంచి 100 పెరుగుతుంది. 100 నుండి 110 దాకా పెరుగుతుంది మీరు తినే రైస్ బట్టి. బ్రౌన్ రైస్, వైట్ రైస్. సగ్గుబియ్యంతో ఇది తింటే ఎంత 60 పెరిగింది. సో ఉపవాసం ఏముంది? ఇంకా ఉపవాసం పేరుతో మనం ఏదో తింటున్నాం. అది కల్చరలీ ప్రోగ్రామ్డ్. మన పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఆచార వ్యవహారం తప్ప ఇది నిజంగా మీకు క్యాలరీస్ తగ్గడానికి ఉపయోగపడటం లేదు. రైస్ అవాయిడ్ చేస్తున్నారు కానీ ఆల్మోస్ట్ అంతే క్యాలరీస్ ఉన్నటువంటిది ప్లస్ బంగాళదుంప కూడా ఉన్నటువంటి తింటున్నాము. సో సగ్గుబియ్యం ద్వారా 60% షుగర్ పెరుగుతోంది కాబట్టి అది ఒక సిక్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, పేషెంట్లకు కానివ్వండి, లేకపోతే ఉపవాసాలు చేసే వాళ్ళకి ఇచ్చేటటువంటి మంచి తిండి కాదు అనేటటువంటిది చెప్తోంది మనకి. సో నెక్స్ట్ ఆలోచిద్దాం. నెక్స్ట్ ఏంటి? అటుకులు ఎక్కడి నుంచి వచ్చాయండి? అటుకులు ఎండబెట్టిన బియ్యమే కదా. అటుకులు ప్లస్ మీరు అటుకులు ఉప్మా చేసుకోండి, ఏమైనా చేసుకోండి. అటుకులతో రైస్ అంత పెరగల, సగ్గుబియ్యం అంత పెరగలేదు, కానీ 20% షుగర్ పెరిగింది. ఎందుకు? అటుకులు డ్రై చేయడం ద్వారా దానిలో ఫైబర్ మాత్రమే మిగులుతోంది, కానీ అది 20% మీ షుగర్ని పెంచుతోంది. అట్లాగే మూడోది ఉప్మా అనుకున్నాం. ఉప్మా అంటే బొంబాయి రవ్వతో చేస్తారు, కొంతమంది గోధుమ రవ్వతో చేస్తారు. గోధుమ రవ్వతో చేసిన ఉప్మా అయితే బెటర్, మనకి క్యాలరీస్ తగ్గుతాయి. గోధుమ రవ్వ నూక కాబట్టి అది. ఇకపోతే ఒట్టి రైస్ బొంబాయి రవ్వతో చేసినటువంటి ఉప్మా అయితే అది కూడా ఆల్మోస్ట్ 20% షుగర్ పెరుగుతూ ఉన్నది.
సో ఈ 3 కూడా మంచి సబ్స్టిట్యూట్స్ కాదు మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు. మనకి ఇవి 3 కల్చరల్లీ ప్రోగ్రామ్ మనకు చెప్పబడ్డాయి. మరి బెటర్ ఆల్టర్‌నేటివ్స్ ఏంటండి? ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఫ్రూట్స్ జనరల్‌గా వద్దంటాం. కానీ ఫ్రూట్స్‌లో లీస్ట్ క్యాలరీస్ ఇచ్చేవేమిటి అని నేను పరిశీలించగా తెలిసింది ఏంటంటే దానిమ్మ, పొమోగ్రనేట్, అనార్ అంటారు హిందీలో వాటెవర్. దానిమ్మ గింజలు తినడానికి తీపిగా ఉన్నప్పటికీ దానిమ్మ గింజల్లో గింజని మనం పారేయటంలా దాంతో తినేస్తున్నాం కదా. సో కొంత షుగర్ ఉన్నప్పటికీ తీపిగా ఉన్నప్పటికీ దానిలో ఉన్న గింజల్ని తినడం ద్వారా ఎంతో ఫైబర్ యాడ్ అవుతుంది దానికి. సో 250 గ్రాముల దానిమ్మ గింజలు తినడం ద్వారా షుగరు చాలా నెగ్లిజిబుల్గా 7% మాత్రమే పెరుగుతోంది. ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి దానిమ్మ గింజలు మీరు తినడం ద్వారా మీకు షుగర్ పెరగడం లేదు, కడుపు నిండుతోంది, ఆకలి చచ్చిపోతుంది. సో ఉపవాసం చేయడానికి మనకి మంచి ఫ్రూట్ ఏదన్నా ఉంటే అదే దానిమ్మ. రెండోది పచ్చి జామకాయ. సో దానిమ్మ కంటే ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉన్నటువంటి ఫైబరు ఇచ్చి కడుపులో నిండుగా ఉండేట్టుగా చేసి క్యాలరీస్ తక్కువ ఇచ్చేటటువంటి రెండవ పండు కాయ ఏదైతే ఉందో అది అంతగా పండనటువంటి జామకాయ, కొంచెం దోరగా ఉన్నటువంటి జామకాయ. మరీ పచ్చిగా ఉంటే తినలే ఒగరుగా ఉంటుంది. సో దోరగా ఉన్నటువంటి జామకాయలు ఇప్పుడు పెద్ద పెద్ద సైజులో వస్తున్నాయి. నేను ఆల్టర్నేట్ డేస్ చేస్తున్నాను. ఒకరోజు దానిమ్మ, ఇంకొక రోజు జామకాయ. ఇలా తినడం ద్వారా మీకు కడుపు ఫుల్గా ఉంటుంది నాకు, ప్లస్ ఆకలి వేయడంలే. సాయంత్రం దాకా ఏమీ ప్రాబ్లం లేదు. అయితే 4 గంటలకు కాఫీ టీయో తాగొచ్చు, మీరు పెద్ద గ్లాస్ తాగొచ్చు. సో ఉపవాసం, పండగల ఉపవాసం అయితే ఇంకా మంచిది. పుణ్యం పురుషార్థం 2 కలిసి వస్తాయి మనకి. సో నేను చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే ఉపవాసం చేసేటప్పుడు పండగలకు కానివ్వండి, రొటీన్గా కానివ్వండి, దానిమ్మ గింజలు బెస్ట్, జామకాయ నెక్స్ట్, మిగతా పళ్ళు అవాయిడ్ చేయండి. లిస్ట్ పెద్దగా ఉంది. సో ఈ 2 బెస్ట్ కాబట్టి అదొక రోజు ఇదొక రోజు నేను తింటున్నా, మీరు అలా కూడా చేసుకోవచ్చు కాక. ఇది ఈ వీడియో సారాంశం. చివరిగా ఒక పాయింట్ మీకు చెప్పి ఈ వీడియో ముగిస్తాను నేను. అది దాని మీద ఫుల్ వీడియో చేద్దాం. బట్ ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక మంచి హెల్త్ టిప్ ఏంటంటే నేను బరువు పెరుగుతున్నానండి, ఏమి చేసినా బరువు తగ్గడం లేదు, సో నాకు ఇంజక్షన్లు ఇవ్వండి, ట్యాబ్లెట్లు ఇవ్వండి, ఇలా చాలామంది వస్తుంటారు. ఏమి చేసినా బరువు తగ్గని వాళ్ళకి నేను అది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, వరుసబెట్టి 2 రోజులు కానీ మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. ఆఫ్కోర్స్ ఇది మనం మెల్లగా పెంచుకుంటూ ట్రైన్ చేసుకోవచ్చు. కనీసం 2 రోజులు కనుక మీరు ఉపవాసం చేసినట్లయితే మీ బాడీలో ఉన్న ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది. సో 2 రోజులు ఉపవాసం చేయడం ఎట్లా? దానిమ్మ, జామకాయ, మజ్జిగ, పాలు, కాఫీ, వీటి ద్వారా 2 రోజులు మీరు ఉండగలిగితే ఆ వెయిట్ తగ్గదని చెప్తున్నారు కదా, అది బ్రేక్ చేస్తాం మనం. ఇది బ్రహ్మాస్త్రం లాంటిది. దీని గురించి మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. బట్ ఈ వీడియోకి ఇది చివరిలాగా వచ్చినటువంటి ఒక సందేశం అనుకోండి. నమస్కారం.